జై భీమ్. నేను మీ జాడే లక్ష్మణ్. ఏదైతే ఈ రోజు బైసలో బుద్ధులతో నా ప్రయాణం అనే నాటిక ప్రదర్శన ఇవ్వడం జరిగింది. చాలా అంగరంగ వైభవం జరుగుతుంది మిత్రులారా. దాదాపు నాకు తెలిసి అయితే 10,000 మంది కంటే జనాలు ఎక్కువ వచ్చారు. మరి ఇక్కడ బుద్ధుని పాత్రలు ఉన్న ఇక్కడ మనం చూస్తున్నాము. అదే కాకుండా ఇక్కడ బైసలో 7వ నాటిక ప్రదర్శన అంటే వాళ్ళతో ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఫస్ట్ వాళ్ళ ఇక్కడ నాటిక వేశారు, వాళ్ళకి ఎలా అనిపించింది ఒక్కసారి వాళ్ళ మాటల ద్వారా తెలుసుకుందాం. నమో బుద్ధ. నమో బుద్ధాయ. చెప్పండి, మీకు ఎలా అనిపించింది బైసలో ఈ నాటిక ప్రదర్శన? మా గురువు గారు చెప్తారు. మీరు ఒకసారి చెప్పిన తర్వాత మీ గురువు గారు 2 మాటలు చెప్పండి. మాకు మొదటిగా ఇక్కడికి రావడం వచ్చినప్పుడు ఈ ఫంక్షన్ హాల్ చూసారు, నార్మల్ గానే అనిపించింది. ఈ మనుషులు ఇప్పుడు ఈ మంది రావడం చూసి వీళ్ళు తండోపతండాలుగా ఈ మనుషులను చూసి మాకు హృదయం ఏమంటారు చాలా ఆనందంగా అనిపించింది. ఇంతమంది వస్తారో రారో అనుకున్నాము, కానీ మా గురువు గారు మాకు మాట ఇచ్చారు. అసలు మీకు స్పేస్ కూడా ఉండదు, నిలబడడానికి కూడా జాగా ఉండదు అని చెప్పారు. దాని ప్రకారంగానే వచ్చారు. మీ ప్రేమ తెలిపినందుకు కృతజ్ఞతలు. మీ మంచి నటన కూడా ఉంది మీలో కనిపిస్తున్నది కదా. మీ నటన కూడా మా ఛానల్ తరపు నుంచి మా బైస ప్రజలు కాకుండా నిర్మల్ ప్రజలతో యావత్ చాలా మంది ఇక్కడ వచ్చారు. మీ నటన కూడా చాలా మాకు హ్యాపీనెస్ అనిపించింది. మా ఛానల్ తరపు నుంచి కూడా కృతజ్ఞతలు అండి. ఓకే, మరి అదే డాక్టర్ గారు కూడా ఉన్నారు. చెప్పండి సార్, మీ అభిప్రాయం. ఇంత జనం ఇక్కడికి రావడం, ఈ నాటకాన్ని సందర్శించడం, మేము ఈ ప్రజలకు కొత్త విషయాలు బుద్ధుని గురించి తెలియజెప్పడం మాకు కూడా కొత్త అనుభూతిలాగా అనిపించింది. ఇంకా అన్ని ఊళ్ళు అన్ని ప్రదర్శనలు గొప్పగా చేయాలని మా ఆలోచనగా ఉంది. అట్లాగే తెలంగాణ, ఆంధ్ర, తెలుగు ప్రజలందరికీ బుద్ధుని గురించి పరిచయం చేస్తున్నాము. అట్లాగే అన్ని గ్రామాలు తిరుగుతాం, అన్ని ప్రదర్శనలు ఇస్తాము. దీన్ని ఎక్కడిగా దాదాపు 100 ప్రదర్శనలు చేయాలనే ఆలోచనను అలాగే చేస్తాము. మంచి విషయాలు తెలియజేస్తామని చెప్తున్నాం. అదే కాకుండా ఇక్కడ మన గంగాధర్ దగడే గారు ఉన్నారు. మీకు కూడా చెప్పండి ఒకసారి మీ అభిప్రాయం. ఎందుకోసం అంటే చాలా మంది ఇక్కడ వేచున్నారు, వచ్చారు. మీకు ఎలా అనిపిస్తుంది ప్రదర్శన నాకు? అందరికీ జై భీమ్, నమో బుద్ధాయ్. ఈరోజు బుద్ధ విహార్ బైన్సా టీం ఆధ్వర్యంలో అభ్యుదయ ఆర్ట్స్ అకాడమిక్ ద్వారా ఈరోజు బుద్ధునితో నా ప్రయాణం ఈ ప్రదర్శన నాటిక చాలా ఆకర్షణీయమైన ప్రదర్శన చేయడం జరిగింది. దీంట్లో ఒకటే సందేశాన్ని ఇవ్వడం జరిగింది. తథాగత భగవాన్ గౌతమ బుద్ధుడు ఒక మానవ జాతికి సుఖం కోసం ఏదైతే మన రాజ్యాన్ని త్యాగించిందో ఆ సత్యాన్ని అన్వేషించడానికి వారు చేసినటువంటి కృషి ఈరోజు శాంతి, సమానత్వం మరియు మైత్రీ భావన మరియు అందరితో కలిసి ఉండాలని చెప్పేసి సందేశాన్ని ఇవ్వడం జరిగింది. అదే సందేశాన్ని మనం ప్రతి ఊరిలో మన బుద్ధ విహార్ ద్వారా పంచశీలాన్ని తప్పకుండా పాటించాలని, అదేవిధంగా ఏదైతే ఈరోజు నాటిక ప్రదర్శన చూడడం జరిగిందో చూడడమే కాకుండా ఆచరణ కూడా తేవాలని నేను కోరుకుంటున్నాను. ఫైనల్ గా ఇక్కడ మన డైరెక్టర్ గారు కూడా ఉన్నారు. తన మాటల ద్వారా కూడా తెలుసుకుందాం. మీకు ఎలా అనిపించింది సార్? ఇక్కడ ప్రజలు మీకు ఎలా అనిపిస్తుంది, ఎలా గౌరవిస్తారు? మీ నాటక చాలా బాగుంది, నిజంగా చెప్తున్నాం కదా. ఇక్కడ బయట కూడా ఇందాక అడిగాను నేను, చాలా చాలా బ్రహ్మాండంగా ఉంది. ఏమండి, బైన్సా అనేది మాకు చాలా చిరకాలం. మేము మొట్టమొదటి బైన్సా ఇక్కడ మార్కెట్ యార్డ్లో వేసినప్పుడు 10,000 పైన వచ్చారు, 15,000 మంది వరకు వచ్చారు జనం. ఆ తర్వాత ఇక్కడ గ్రౌండ్లో వేసాం. మొట్టమొదటిసారి ఫంక్షన్ హాల్, పెద్ద ఫంక్షన్ హాల్ వేయటం ఇదే. ఎందుకంటే ఇక్కడ ఓపెన్లో తప్ప మామూలుగా అయితే జనం ఈ చుట్టుపక్కలంతా కూడా అంబేద్కర్ అంటే, బుద్ధుడు అంటే వాళ్ళకి బాగా విపరీతమైన ప్రేమ ఉన్న మనుషులు ఇక్కడ బాగా ఎక్కువ. మిగిలిన అన్ని జిల్లాలతో మనం పోల్చినప్పుడు తెలంగాణలో బైన్సా ఇస్ ద బెస్ట్ ప్లేస్. అయితే అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ తరఫున మేము ఇప్పటికి 4 ప్రొడక్షన్స్ చేశాం. బాబాసాహెబ్ 7వ ప్రదర్శన. అయితే మేము చేసిన ప్రొడక్షన్లో అంటే నాటకాల్లో మొదటిది అంబేద్కర్, తర్వాత పూలే, తర్వాత వేమన, కందుకూరు, ఇది 5వ ప్రొడక్షన్. బుద్ధుడితో నా ప్రయాణం. అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ హేళా మహాసభలో నేను హిందూగా పుట్టాను, హిందూగా చావనని చెప్పిన తర్వాత ఆయన బౌద్ధాన్ని ఎందుకు తీసుకున్నారనేది ఇందులో మెయిన్ పాయింట్. నాగపూర్ 6 లక్షల మందితో బౌద్ధం స్వీకరించటం. రెండోది ఏంటంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక ప్రపంచ మేధావి,
ఒక బౌద్ధాన్ని ఇన్ని ఉన్న ప్రపంచంలో అన్ని మతాలను స్టడీ చేసి బౌద్ధం ఈజ్ ద బెస్ట్, అది ఒక జీవన విధానం, ఇది సైంటిఫిక్ రిలీజియన్ అని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పటం, ప్రపంచవ్యాప్తంగా ఆయన్ని మనం బుద్ధుని గౌరవిస్తున్నాం. ఇక్కడ ఆ రకమైనటువంటి గౌరవం భారతదేశంలో లేకపోవటం, ముఖ్యంగా మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఈ బుద్ధిస్టుల యొక్క వాళ్ళని పెంచడం కోసం బౌద్ధాన్ని ఈనాటి యువకులకి పిల్లలకి తెలియజెప్పాలని రెండో సంకల్పంతో ఈ నాటకం. అసలు బౌద్ధంలో ఏముంది, దాని జీవన శైలి ఏమిటి, బుద్ధుడు ఏం చెప్పాడు 2600 సంవత్సరాలు 600 సంవత్సరాల క్రితం అనేది ఒక మెయిన్ పాయింట్గా చెప్పి చేశాము. ఇది 7వ ప్రదర్శన అయినప్పటికీ జనం ఎక్కడ అన్ని చోట్ల కూడా బ్రహ్మరథం పడుతున్నారు. దీన్ని మళ్ళీ హిందీలో చేయాలనుకుంటున్నాం. చేసి మహారాష్ట్ర ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆల్రెడీ హిందీలో చేసి మహారాష్ట్ర ఆడుతున్నాము, కన్నడం చేసి కర్ణాటకలో ఆడుతున్నాము, ఇప్పుడు తమిళం చేస్తున్నాము, తమిళనాడులో ఆటలాంటి. కాబట్టి వివిధ భాషల్లో దీన్ని తీసుకెళ్ళడం కోసం మేము మా వంతు కృషి చేస్తున్నాము. ఇక్కడ మన బుద్ధ విహార్ టీం అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరి సురేష్ అన్న మా మిత్రులు ఉన్నారు, చాలా 10 సంవత్సరాల నుంచి మాకు తెలుసు అన్న, చెప్పారు ఎలా అనిపించింది మీకు అహింస ప్రజలు? అహింసలో గతంలో మేము 2017లో ఆడాం అంబేద్కర్ నాటకానికి సంబంధించి. అప్పుడు కూడా ఇదే విధంగా దాదాపు 10,000 మంది పైనగా ఓపెన్ డేస్లో ఆడాం. చాలా ఘనంగా ఆ నాటకం అప్పుడు సక్సెస్ అయింది. అదేవిధంగా ఇప్పుడు కూడా బుద్ధుడితో నా ప్రయాణం అనే నాటకం కూడా ప్రజల ఆదరణ బాగా ఉంది. ఇది ఇంకా మరిన్ని ప్రదర్శనలు వేయడానికి కోసం మన బుద్ధిస్టులు అదేవిధంగా ఈనాటి యువకులందరూ కూడా మన బుద్ధుని గురించి తెలియజెప్పాలనే ఉద్దేశంతో మా అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ ప్రజల్లోకి వెళ్తున్నాం. ఇది 7వ ప్రదర్శనగా మనం ఇక్కడ ప్రదర్శిస్తున్నాం. ఈ నెల 31 వరకు ఈ యొక్క నాటకాలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ 2 రాష్ట్రాల్లో ఈ యొక్క నాటక ప్రదర్శనలు ఈ నెల 31 వరకు ప్రదర్శించుకుంటూ వెళ్తాం. ఇది ఎప్పటి నుంచి నాటకం స్టార్ట్ చేసినాము? ఇది పోయిన నెల దాదాపు 33 రోజులు దీన్ని ట్రైనింగ్ చేసి ఈ నెల 1 తారీఖు నుంచి స్టార్ట్ అయినాయి. ఇక ఇది కొనసాగుతూనే ఉంటుంది. దీని భవిష్యత్తులో కూడా వేయాలంటే మీకు సందర్శించాలంటే ఎలా? ఇది అంటే మాకు సందర్శించాలంటే మేము ఆల్రెడీ గ్రూపులు ఉన్నాయి మనకి, వాటి ద్వారా మనం వాట్సాప్ ద్వారా వీటిని తీసుకెళ్తాం. అందరూ కూడా ఇన్ఫార్మ్ చేసి ఎక్కడ ప్రదర్శనలు ఉన్నాయి అనేది గ్రూపుల ద్వారా కూడా మేము తెలియజేస్తాం. ఓకే, ఇంత కమిటీ కూడా ప్రొడక్ట్ ప్రొడక్షన్ కూడా యూత్ గారు ఉన్నారు, చెప్పండి మీకు ఎలా అనిపించింది నాటక ద్వారా? జై భీమ్ నమో బుద్ధాయ. ఈరోజు అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో బుద్ధునితో నా ప్రయాణం అనే నాటక ప్రదర్శనను ఈరోజు భైంసా పట్టణంలో ఎన్ఎస్ గార్డెన్లో ఈరోజు నిర్వహించడం జరిగింది. ఇందులో భైంసా బౌద్ధ విహార్ టీం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు మా భైంసా బుద్ధ విహార్ మెంబర్ అయినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే భైంసా బుద్ధ విహార్ టీం ప్రతి ఒక సంవత్సరం వెనకాల నుంచి కష్టపడుతుంది. అక్కడ ఉన్నటువంటి సమస్యలను కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ప్రజలను గ్యాదరింగ్ చేయడంలో కానివ్వండి, ఒక 5 మెంబరు పిల్లలతో స్టార్ట్ చేసినటువంటి బౌద్ధ విహార్ టీంని ఈరోజు వేల సంఖ్యలో పిల్లలు జాయిన్ అవుతా ఉన్నారు. వాళ్ళ ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ ప్రజలు వచ్చినందుకు వాళ్ళకి కూడా ధన్యవాదాలు. అలాగే మీడియా మిత్రులకు, ఇక్కడ వచ్చినటువంటి అందరికీ, మా కుటుంబ సమేతంగా వచ్చినటువంటి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మరియు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో ప్రాంతాలలో తీసుకోవాలని మా భైంసా బుద్ధ విహార్ టీం తరపు నుంచి మేము కోరుకుంటున్నాము. ఈ భైంసా బుద్ధ విహార్ టీం అనేది మనము భైంసా పట్టణంలో స్టార్ట్ చేసినామంటే ప్రతి మండలాల్లో, జిల్లాలో ఇలాంటి బుద్ధ విహార్లో కార్యక్రమాలు నిర్వహించాలని మా భైంసా బుద్ధ విహార్ టీం చాలా అనుకుంటుంది. ఎందుకంటే ఇప్పటి నుంచి 5 సంవత్సరాల పిల్లవాడు బుద్ధుని యొక్క జ్ఞానాన్ని సంపాదిస్తే పెద్దటువంటి బుద్ధుని ఆచరణలో ఉండడం వల్ల సమాజానికి కూడా చాలా మేలు జరుగుతుంది. అందుకే చాలా ధన్యవాదాలు మేము తెలియజేస్తున్నాం. జై భీమ్ నమో బుద్ధాయ. మరి అదే కాకుండా బుద్ధ విహార్ టీం వాళ్ళు ఉన్నారు అన్న. జై భీమ్. జై భీమ్ సార్, జై భీమ్, జై భీమ్, నమో బుద్ధాయ. చెప్పండి మీకు ఎలా అనిపిస్తుంది ఈ అభ్యుదయ ఆర్ట్స్ కమాండ్ ఏదైతే అకాడమీ వాళ్ళు ఇక్కడ మన ఏదైతే నాటిక ప్రదర్శన ఇస్తుందో మీకు ఎలా అనిపించింది నాటిక చూసిన తర్వాత? సార్, ప్రత్యేకంగా ఈ నాట్య మండలికి జై భీమ్ నమో బుద్ధాయ. ఎందుకంటే ఈ భైంసాలో ఇంత పెద్ద మొత్తంలో ఇంత మంచి నాటకం ఇది మొదటిసారిగా అనుకుంటున్నా.
కాకపోతే ఇంత జనాలు వచ్చింది చూడండి, వాళ్ళ పేరు పేరున్న జైభీములు నమో బుద్ధాయ. మీకు తెలుసా ఇక్కడ కాదు, బయట కూడా ఉన్నారు చాలా మంది. అయితే ఒక విషయం సార్, మా బుద్ధయ్య గారి టీం ఎంత కష్టపడ్డదో ఈ ప్రజలు ఈ మంది రానికి కారణము మా బుద్ధయ్య గారి టీం ఎంత కష్టపడ్డదో మీరు ఒక్కసారి ఆలోచించండి. బుద్ధయ్య గారి టీం కష్టపడి పని చేస్తున్నారు సార్, బుద్ధుని మార్గంలో నడుస్తూ. ఏదైతే బాబాసాహెబ్ ఇచ్చిన బౌద్ధం ఏదైతే ఉన్నదో తూచా తప్పకుండా మా బుద్ధయ్య గారి టీం పాటిస్తూ ఈ బుద్ధుని యొక్క ప్రబోధనాలు ప్రతి విలేజ్లో ఊరికి చేరుకోవాలని మా అంబేద్కర్ టీం ఆశిస్తున్నారు సార్. అంబేద్కర్ ఆశయాలు విలేజ్ కు చేరుకోవాలని ఈ బుద్ధ విహార టీం ఆశిస్తున్నారు సార్. ఈ నాటక ప్రదర్శన మేము ఈ 4 రోజుల్లో ఈ టీం చేయడం జరిగింది సార్. 4వ రోజుల్లో మాకు ఎలాంటి టైం లేకుండే అయినా ఇంత షార్ట్ టైంలో మేము నాటక ప్రదర్శనను చాలా అద్భుతంగా, నేను అనుకుంటున్నా అద్భుతంగా మీరు కూడా చూశారు, చాలా మంది వచ్చారు. అయితే మా టీం ఎంత కష్టపడ్డారో ఆ కష్టానికి మాకు చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే ఈ నాట్య మండలి ఏదైతే వచ్చిందో ఇక్కడ చాలా అద్భుతమైన ప్రదర్శన చేసింది. ఈ ప్రదర్శన ఈ వచ్చిన ప్రజలకే కాకుండా మా టీంకు చాలా నచ్చిందని మనసారా నేను అనుకుంటున్నా సార్. టీం కూడా వాళ్ళకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నా సార్. ఈ టీం తరపు నుంచి, ఈ బుద్ధ విహార టీం తరపు నుంచి, ఇక్కడ వచ్చిన పెద్ద మనుషుల తరపు నుంచి, నేను పెద్ద మనుషులు అంటే చాలా మంది పెద్ద మనుషులు వచ్చిండ్రు, తెలియకుండానే అందరు వచ్చేసిండ్రు. అందరికి ఆహ్వానం ఉండే కాకపోయినా అందరు వచ్చేసి వాళ్ళకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్ బుద్ధ విహార టీం తరపు నుంచి. మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకోసం అంటే ఇంత మంచి మెసేజ్ ఒక నాటిక మాకు అందరికి ప్రజల్ని ఈ రోజు చూపించినందుకు మా ఛానల్ తరపు నుంచి కావచ్చు, ప్రజల తరపు నుంచి కావచ్చు, మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. లక్ష్మణ్ సార్, మీరు చాలా కష్టపడుతున్నారు సార్. ఎందుకంటే మేము మీరు మీ మీడియా ద్వారా ప్రజలకు ఎంత అంటే ప్రతి విషయంలో, ఈ విషయం అనేది కాదు, బుద్ధునితో ఈ నాటకం అనే విషయమే కాదు, ప్రతి సమస్య మీద మీరు పోరాడుతూ ఉంటున్నారు. మీ వీడియో మీ టీవీలో చూపిస్తూ ఉన్నారు, మేము ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం సార్. మీరు ఒకటే విషయం కాదు, ఆ విషయాలు చెప్పకూడని అంటే మేము చెప్పకూడని చాలా విషయాలు మీరు ప్రదర్శిస్తున్నారు మీ టీవీ ద్వారా సార్. మీరన్నా కనీసం నా పేరన్నా గుర్తించుకుంటారు. లక్ష్మణ్ సార్, థ్యాంక్ యూ. మీకు కూడా మీడియా ముఖంగా మీకు కూడా థ్యాంక్ యూ చెప్తున్నారు. జై భీమ్, నమో బుద్ధాయ. సీనియర్ గారు ఉన్నారు సార్. జై భీమ్. జై భీమ్ సార్, చెప్పండి ఎట్లా అనిపిస్తుంది మీకు? నమో బుద్ధాయ, జై భీమ్. ఈ బహింసలో బుద్ధునితో నా ప్రయాణం అన్న నాటకం చాలా బ్రహ్మాండంగా జరిగింది. నిర్మల్ జిల్లా బౌద్ధ ఉపాసకులందరూ దగ్గర 3,000 పైన జనాలు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఇంతకు ముందంటుండే ఈ బుద్ధ విహార టీం అనుకోండి, వేరే భారతీయ బౌద్ధ మహాసభ సొసైటీస్ అనుకోండి, అంబేద్కర్ సొసైటీస్ అనుకోండి, ఈ బౌద్ధాన్ని ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఈ పరిసరాల్లో ఎన్నో బౌద్ధ శిబిరాలు, స్వామినార్ దీక్షలు, మహిళా శిబిరాలు జరపబడినవి. అందుకే ఈ నిర్మల్ జిల్లా పరిసరాల్లో బౌద్ధం అనేది చాలా పెరిగి ఉన్నది. అందరూ ఆచరణలు తీసుకుంటున్నారు, ఆచరిస్తున్నారు. బౌద్ధమే బౌద్ధులుగానే ప్రకటించబడుతున్నారు. నాటికలు కూడా లాస్ట్ మెసేజ్ అదే కనిపిస్తుంది, ప్రతి ఒక్కరు బౌద్ధం అంటే పాటించండి, బౌద్ధ మతాన్ని అందరూ స్వీకరించండి అని చెప్తున్నారు. ఈ నాటికనే కాకుండా ఎన్నో సంవత్సరాల నుండి ఈ పరిసరాల్లో బౌద్ధం అనేది ఉన్నది. కానీ మా ప్రభుత్వం మమ్మల్ని గుర్తించడం లేదు, బౌద్ధులుగా అనిపించుకోవడం లేదు, బౌద్ధులకు ఉన్న సౌకర్యాలు కూడా కల్పించడం లేదు. అందుకే ఈ బౌద్ధం నిర్మల్ జిల్లాలో చాలా విస్తరించి ఉంటుంది. అందుకే ఈ నాటిక దాదాపు 3 నుండి 4,000 మంది హాజరై జయప్రదం చేశారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈ మన బుద్ధ విహార్ కమిటీ చాలా శ్రమ పడ్డారు. వాళ్ళ కష్ట సహకారం వల్లనే ఇంత పెద్ద మొత్తంలో ఈ నాటికను జయప్రదం చేయగలిగింది. జై భీమ్, జై భీమ్. జై భీమ్. థ్యాంక్ యూ, మీకు కూడా థ్యాంక్ యూ. ఇదే అండి, ఏదైతే చాలా ఇది అనిపించింది. ఎందుకోసం అంటే బుద్ధునితో నా ప్రయాణం అనే నాటిక ప్రదర్శించారు. ఇక్కడ చాలా హ్యాపీ అనిపించింది. దాదాపు నాకు తెలిసైతే 10,000 మంది జనాలు వచ్చారు. మరి వీళ్ళకు కూడా ఏదైతే అభ్యుదయ అకాడమీ వాళ్ళకు కూడా మా ఛానల్ తరపు నుంచి కూడా ప్రత్యేక ధన్యవాదాలు అండి. చూస్తూనే ఉండండి కెమెరా మా సాయితో నేను మీ జాడ లక్ష్మి.
मुलांना विनंती आहे इकडे तिकडे न पडता तर मुलांना सर्वांना बाजूला राखायचं. गंगाधर सगळे सगळ्यांना विनंती आहे त्यांनी सुद्धा आपल्या आदर्शांची पूजा करायची त्यांनी यावं लवकरात लवकर. Sangha